తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలోని ఓజిలి మండలంలో టీడీపీ గ్రామ కమిటీలకు పేర్ల నమోదు కార్యక్రమం జరిగింది. ఓజిలి మండలం టీడీపీ అధ్యక్ష పదవికి పలువురు ఆశావాహులు పోటీ పడ్డారు. మండలంలోని గ్రామ కమిటీలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంపిక చేసుకుని ఏకగ్రీవంగా ఆయా హోదాల పదవులకు పేర్లను నియోజకవర్గ అబ్జర్వర్కు ఎమ్మెల్యే విజయశ్రీ ఆధ్వర్యంలో అందజేశారు. అనంతరం పెళ్లకూరు మండలం అధ్యక్ష గ్రామ కమిటీలకు జరిగిన ఎంపిక కార్యక్రమంలో రెండు వర్గాలు తమ కార్యకర్తలతో బల ప్రదర్శన చేశారు. పెద్ద సంఖ్యలో ఇరు వర్గాలు జన సమీకరణతో రోడ్లు కిక్కిరిశాయి. దీంతో నియోజకవర్గ ఇన్ఛార్జి నెల్వల్ సుబ్రహ్మణ్యం జోక్యం చేసుకుని తమ గ్రామాలలో కమిటీలను నిర్ణయించుకోవాలని ఆయన సూచించారు. అధ్యక్షులు ఎంపీ నేర్చుకున్నాం. అదేవిధంగా ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు శాసనసభ్యురాల్ని ఎలక్ట్ చేయడానికి కార్యకర్తలకి అవకాశం ఇచ్చి ఐవీఆర్ఎస్ కండక్ట్ చేసి వాళ్ళు సెలెక్ట్ చేసిన పార్టీ నిర్ణయిస్తుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీ అభిప్రాయాలు తెలియజేయడానికి ఇక్కడికి అందరినీ కూడా పిలిచాము. పంచాయతీ వైస్ అబ్జర్వర్ గారు కూడా అన్ని గైడ్ లైన్స్ అన్ని కూడా చెప్తారు. వాళ్ళకి మనం గౌరవం ఇచ్చి అలాగే మనకు మంచి చేసే నాయకుడిని ఎన్నుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్టేట్ పార్టీ ఆఫీస్ ఇచ్చిన ఆదేశానుసారం ఇక్కడ కేఎస్ఎస్లు ముఖ్యంగా తెలియజేసుకున్నాం. ఇది అవకాశం కాబట్టి వాటిని ఏదన్నా ఎవరన్నా మనం చేసిన వాళ్ళు ఇన్యాక్టివ్గా ఉండి వారు పనిచేయడానికి సిద్ధంగా లేకపోతే ఆ చేర్పుల మార్పులు కూడా ఇప్పుడు చేసుకునే అవకాశం మనకు ఉంది. పార్టీ నెల్లూరు జిల్లా నెల్లూరు పార్లమెంట్ పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీ సీనియర్ నాయకులు ఎవరైతే మనం అనుకుంటామో వాళ్ళకు ప్రజల్లో కొంత ఆదరణ కూడా అవుతారు. వాళ్ళ నాయకత్వాన్ని లేదా వాళ్ళు రేపు ఎన్నికలున్నట్టయితే భవిష్యత్తులో డెఫినెట్గా టఫ్ మండలం అనేటువంటి పేరు పెట్టుకుని గట్టి నాయకత్వం అవుతుంది. ఈరోజు మన రూట్ లెవెల్ నుంచి బూత్ లెవెల్ నుంచి కుటుంబ సాధికారిక నాయకత్వం మండలానికి సంబంధించి అధ్యక్ష ఎన్నిక గురించి తొందరపడాల్సిన అవసరం లేదు. మన సూలూరుపేట నియోజకవర్గంలో మన పెళ్లకూరు మండలం కొంచెం కీలకమైంది. మీరే అందరు చూశారు. మన ప్రచారం అప్పుడు కూడా వైసీపీ నాయకులు మన ప్రచారం వెహికల్ వస్తే కూడా బ్యానర్లు చించేసిన పరిస్థితి ఉంది. ఆ రోజు మనం ఇవన్నీ దాటుకొని నిర్ణయించడానికి కూడా ఐవీఆర్ఎస్ ద్వారా కార్యకర్తలకి అవకాశం ఇచ్చారు. మీరు నిర్ణయించిన క్యాండిడేట్నే ఈరోజు ఎంపిక కలిసి మండలాన్ని ముందుకు తీసుకెళ్తే తెలుగుదేశం ఎప్పుడు అబ్జర్వర్ గారు అన్నట్టు మన జెండా ఎప్పుడు ఎగురుతూనే ఉంటుంది. ఇలా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మన రాష్ట్ర డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని బాబు గారికి గౌరవం ఇచ్చి ఆయన ఇచ్చిన మాట ప్రకారం, ఆయన ఆదేశాల ప్రకారం మనందరం కూడా ఆయన వెనుక కలిసి నడుద్దాం. మీరందరూ కలిసి నడుస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఎమ్మెల్యే విజయశ్రీ గారి నాయకత్వం, ఎమ్మెల్యే విజయశ్రీ గారి నాయకత్వం, ఎమ్మెల్యే హలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం 30వ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీనివాసులు రెడ్డి, శ్రీధర్ రెడ్డి, శివప్రతాప్ రెడ్డి, నవీన్ రెడ్డి, లతీఫ్ తెలుగుదేశం పార్టీలో చేరారు. శ్రీనివాసులు రెడ్డి, శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది రూరల్లో కార్యకర్తలు
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువా కప్పి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా ఒక తాటిపై ఉండి ప్రజలకు అందుబాటులో ఉందామన్నారు. నన్ను నమ్మి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. రేపు ఎల్లుండి తెలుగుదేశం పార్టీలో మరిన్ని చేరికలు రూరల్ ఏరియాలో జరుగుతాయని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్, కో క్లస్టర్ ఇన్ఛార్జ్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలే కోటరెడ్డి శ్రీధర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలే కోటరెడ్డి శ్రీధర్ గారి నాయకత్వం, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. చేరే వాళ్ళందరూ నరసమ్మ ఇటు తిరిగి నరసమ్మ వెనకబండి శ్రీనివాసరెడ్డి, మల్లంరెడ్డి, నర్సారెడ్డి, సయ్యద్ లతీఫ్, మల్లిపల్లి మాలాద్రి, శ్రీనివాసరెడ్డి, మైలాపూర్, సునీల్, ఎస్కే నబీ, రాజు, హర్షద్, రాజు, పార్టీకి రాజీనామా చేసి శ్రీనివాసులు రెడ్డి, శ్రీధర్ రెడ్డి, నవీన్ రెడ్డి, విజయరెడ్డి, లతీఫ్ వీళ్ళ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వందలాది మంది తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి వారందరికీ కూడా సాధారణంగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అన్ని రకాల మంచి పనులు చూసి అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామాలు చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు. చేరే వాళ్ళందరూ కూడా నేను మనవి చేసేది, అందరూ కలిసికట్టుగా ఒక్క తాటి మీద ఉండి ఎక్కడికక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ప్రజలకి అండగా నిలుస్తూ అన్ని రకాల కూడా చురుగ్గా ఉండాలని ఈరోజు నమ్మి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి మిత్రులందరినీ కూడా శ్రీనివాసరెడ్డి కావచ్చు, శ్రీధర్ రెడ్డి కావచ్చు, ఉజ్జిరెడ్డి కావచ్చు, నవీన్ రెడ్డి కావచ్చు, లతీఫ్ని కావచ్చు, వారి ఆధ్వర్యంలో వచ్చిన వందలాది మంది నాయకులు కార్యకర్తల్ని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తారు. అదేవిధంగా రేపు ఎల్లుండి కూడా మరికొన్ని చేరికలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని చేరికలు ఉన్నాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని డివిజన్లో కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేసి తెలుగుదేశం పార్టీలో చేరేదానికి ఆసక్తి చూపుతూ ఉన్నారు. ఎక్కడికెక్కడ స్థానిక నాయకులతో మాట్లాడి తెలుగుదేశం పార్టీ ఎప్పటికే పనిచేస్తున్న నాయకులతో మాట్లాడి అందరినీ సమన్వయం చేసుకుని ఆ చేరికల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున చేరికలు.
ఏపీ పోలీసులకు ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ తగిలింది. రెంటపాళ్ల పర్యటన కేసులో వైఎస్ జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్న వాళ్ళపై ఎలా కేసు పెడతారంటూ పోలీసులను నిలదీసింది. కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్న వారిపై ఎలా కేసు పెడతారు, ప్రమాదానికి ప్రయాణికులను ఎలా బాధ్యులను చేస్తారు, అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కుంభమేళాలో తొక్కిసలాట ఘటన జరిగింది కదా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో వాదనలు వినిపించేందుకు ప్రభుత్వ లాయర్ మరింత గడువు కోరగా తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు నిందితులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఏపీ పోలీసులకు ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ తగిలింది. రెంటపాళ్ల పర్యటన కేసులో వైఎస్ జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్న వాళ్ళపై ఎలా కేసు పెడతారంటూ పోలీసులను నిలదీసింది. కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్న వారిపై ఎలా కేసు పెడతారు, ప్రమాదానికి ప్రయాణికులను ఎలా బాధ్యులను చేస్తారు, అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కుంభమేళాలో తొక్కిసలాట ఘటన జరిగింది కదా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో వాదనలు వినిపించేందుకు ప్రభుత్వ లాయర్ మరింత గడువు కోరగా తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు నిందితులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ 4వ అదనపు మెజిస్ట్రేట్ నిర్ణయం తీసుకున్నారు. వెంకటాచలం మండలం కనుపూరు చెరువులో మట్టి అక్రమ తరలింపు కేసులో జూలై 11 వరకు ఆయనకు రిమాండ్ ఇచ్చారు. ఈ కేసుతో కలిపితే ఇప్పటికీ మొత్తం 5 కేసుల్లో నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా కాకాని ఉన్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ 4వ అదనపు మెజిస్ట్రేట్ నిర్ణయం తీసుకున్నారు. వెంకటాచలం మండలం కనుపూరు చెరువులో మట్టి అక్రమ తరలింపు కేసులో జూలై 11 వరకు ఆయనకు రిమాండ్ ఇచ్చారు. ఈ కేసుతో కలిపితే ఇప్పటికీ మొత్తం 5 కేసుల్లో నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా కాకాని ఉన్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ 4వ అదనపు మెజిస్ట్రేట్ నిర్ణయం తీసుకున్నారు. వెంకటాచలం మండలం కనుపూరు చెరువులో మట్టి అక్రమ తరలింపు కేసులో జూలై 11 వరకు ఆయనకు రిమాండ్ ఇచ్చారు. ఈ కేసుతో కలిపితే ఇప్పటికీ మొత్తం 5 కేసుల్లో నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా కాకాని ఉన్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ 4వ అదనపు మెజిస్ట్రేట్ నిర్ణయం తీసుకున్నారు. వెంకటాచలం మండలం కనుపూరు చెరువులో మట్టి అక్రమ తరలింపు కేసులో జూలై 11 వరకు ఆయనకు రిమాండ్ ఇచ్చారు. ఈ కేసుతో కలిపితే ఇప్పటికీ మొత్తం 5 కేసుల్లో నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా కాకాని ఉన్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ 4వ అదనపు మెజిస్ట్రేట్ నిర్ణయం తీసుకున్నారు. వెంకటాచలం మండలం కనుపూరు చెరువులో మట్టి అక్రమ తరలింపు కేసులో జూలై 11 వరకు ఆయనకు రిమాండ్ ఇచ్చారు. ఈ కేసుతో కలిపితే ఇప్పటికీ మొత్తం 5 కేసుల్లో నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా కాకాని ఉన్నారు. నెల్లూరు జిల్లాలో సైదాపురం మండలంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలతో ఆర్డీఓ, తహసీల్దార్, మైనింగ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఫిర్యాది రాష్ట్ర మాజీ సాంస్కృతిక మండల చైర్మన్ పొట్టెళ్ల శిరీషను వెంటబెట్టుకుని వివిధ మైన్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఒక్కొక్క మైన్ దగ్గర 10 నిమిషాల పాటు ఆర్డీఓ ఉన్నారు, పరిశీలన చేపట్టారు. నెల్లూరు ఆర్డీఓ అనుష, సైదాపురం తహసీల్దార్, మైనింగ్ అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో ఉన్నారు. ఈ పరిశీలన అనంతరం ఎన్జీటీకి అధికారులు జరుగుతున్న తంతులను నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. మా సైదాపురం మండలంలో 50 సంవత్సరాలు లీజు గడువు పూర్తి అయిపోయినటువంటి మైన్లన్నింటిలో కూడా మా సైదాపురం మండలంలోని ఖనిజ సంపదని కొల్లగొడుతూ అక్రమ మైనింగ్ చేస్తున్నారు. మరీ ఘోరంగా బ్లాస్టింగ్ చేస్తూ మరీ ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారని, ప్రకృతిని నాశనం చేస్తున్నారని, ప్రకృతిని కాపాడమని మేము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని ఆశ్రయించడం జరిగింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారి సూచనల మేరకు ఈరోజు మా సైదాపురం మండలంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, మైనింగ్ డిపార్ట్మెంట్ వారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు, వీరు ఈ డిపార్ట్మెంట్ అందరూ కూడా 50 సంవత్సరాలు పూర్తి అయిపోయినటువంటి మైన్లన్నింటిలో కూడా పరిశీలించడం జరిగింది. అసలు ఈ మైన్లన్నింటికి కూడా 50 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు, ఐబీఎం మైనింగ్ ప్లాన్ కూడా లేదు. అసలు ఈ 5 మైన్లలో కలిపి దాదాపుగా 200 కోట్ల రూపాయల ఫైన్ కూడా ఈ మైన్ల మీద ఉంది. అంతేకాకుండా డిమాండ్ నోటీసులు కూడా వీటికి ఇచ్చున్నారు. ఐబీఎం రూల్ ప్రకారం 50 సంవత్సరాలు పూర్తి అయిపోయినటువంటి మైన్లని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఎంఎండిఆర్ చట్టం 1957 ప్రకారం 50 సంవత్సరాలు పూర్తి అయిపోయిన మైన్లలో ఎటువంటి మైనింగ్ కూడా జరగకూడదు. అత్యంత ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా ఎటువంటి మైనింగ్ జరగకూడదని, చేయకూడదని 2017లోనే సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఉంది. అయినా సరే ఎటువంటి రూల్స్ని పాటించకుండా ఈ దోపిడీ దొంగలు మా సైదాపురం మండలంలోని ఖనిజ సంపదని కొల్లగొడుతున్నారు. మొన్న ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టి మేము మైనింగ్ మీద విచారణ జరిపిస్తామని మాట్లాడడం జరిగింది. జరిపించండి, ఈ 5 మైన్లలో ఖచ్చితంగా విచారణ జరిపించండి. ఇంతకుముందు మీరు కూడా చూస్తున్నారు, సిద్ధి వినాయక మైన్ ఇక్కడ మీరే కదా, అటవీ భూములతో సైతం తవ్వి మరి దోచేసింది మీరే కదా. ఈ సిద్ధి వినాయక మైన్లో జరిపించండి ఈ మైనింగ్ పైన విచారణ. ఇప్పుడు కూడా ఈ సిద్ధి వినాయక మైన్లో మీరందరూ కూడా చూస్తున్నారు, వాటర్ని పంపింగ్ చేస్తున్నారు. 50 సంవత్సరాలు పూర్తి అయిపోయినటువంటి మైన్లలో పంపింగ్ చేయాల్సిన అవసరం ఏముంది? వీరికి అక్రమ మైనింగ్ చేసే ఉద్దేశం లేనప్పుడు అక్కడ వాటర్ పంపింగ్ ఎందుకు జరుగుతున్నట్టు? మీరు మీడియా ముందు ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలకడం కాదు, మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ సిద్ధి వినాయక మైన్ మీద విచారణ జరిపించండి. వీరు మేము ఫ్యాక్టరీ కడతామని అరచేతులు వైకుంఠాన్ని చూపిస్తూ వీళ్ళు మాత్రం మా సైదాపురం మండలంలోని క్వాడ్జి మొత్తాన్ని చైనాకి అమ్మేసుకొని వేల కోట్ల రూపాయలని సంపాదించుకుంటున్నారు. ఇవన్నీ తెలిసి కూడా మైనింగ్ వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది అంటే ఈ జిల్లాలో మైనింగ్ వ్యవస్థ ఉందా లేదా అన్న అనుమానం కలుగుతుంది. మన జిల్లా మైనింగ్ అధికారి, ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సినటువంటి జిల్లా మైనింగ్ అధికారికి నేను చెప్పడం జరిగింది, మా మండలంలో బ్లాస్టింగ్ చేస్తూ అక్రమ మైనింగ్ చేస్తున్నారని వారికి తెలుపగా వారు చెప్పిన మాట ఏంటంటే ధర్నా చేసుకోమని చెప్పారు. మరొక ముఖ్యమైన విషయం, ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం పద్మావతి మైన్. ఈ పద్మావతి మైన్కి కూడా 50 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఈ పద్మావతి మైన్కి ఇప్పుడు ఉన్న జిల్లా మైనింగ్ అధికారే ఒకప్పుడు ఒకప్పుడు ఏడీగా ఉన్నప్పుడు ఈ పద్మావతి మైన్లోనే 38,000 టన్నుల స్టాక్ పాయింట్ మెటీరియల్ ఉందని నిర్ధారించారు. ఆ తర్వాత డీడీ హోదాలో ఇదే పద్మావతి మైన్లో మరలా సర్వే చేసి 1,25,000 టన్నుల స్టాక్ పాయింట్లో మెటీరియల్ ఉందని నిర్ధారించారు. ఒకే అధికారి ఏడీగా ఉన్నప్పుడు ఒక రిపోర్టు, డీడీగా ఉన్నప్పుడు ఒక రిపోర్టు. మైన్లన్నీ క్లోజ్ చేస్తున్నప్పుడు స్టాక్ పాయింట్లో ఉన్న మెటీరియల్ 38,000 టన్నుల నుంచి ఒక్కసారిగా 1,25,000 టన్నులకి ఏ విధంగా పెరిగిపోతుంది? దీన్ని బట్టి ఈ జిల్లాలో మైనింగ్ వ్యవస్థ ఏ స్థితిలో ఉంది, ఏ విధంగా పనిచేస్తుందో మనందరం అర్థం చేసుకోవచ్చు. మాకు ఏదైతేనేమి మేమైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారిని పూర్తిగా నమ్ముతున్నాం. ఖచ్చితంగా మా సైదాపురం మండలంలోని ఖనిజ సంపదని కాపాడుకుంటాం, ప్రకృతిని కూడా కాపాడుకుంటామని మాకు నమ్మకం.